హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైన అంశం మనం ఈరోజు డిస్కస్ చేయాలి. అదేంటంటే, ఇప్పుడు మనకి స్కోర్ కార్డ్ ఇవ్వడం జరిగింది, ఫైనల్ రిజల్ట్ అని చెప్పి. స్కోర్ కార్డులో మీరు ఎన్ని సబ్జెక్టులకి అటెంప్ట్ చేశారో, అన్ని సబ్జెక్టులకి ఎన్ని సెషన్లో రాశారో, అన్ని సెషన్లకి మీ టెట్ మార్కులతో కలిపి, మీకు వచ్చిన మార్కులను కలిపి టెట్ మార్కులతో చక్కగా మీకు స్కోర్ కార్డులో మీరు ఎన్ని సెషన్లో ఎగ్జామ్స్ రాశారో, ఎన్ని సబ్జెక్టులకి రాశారో అన్ని సబ్జెక్టులకు కూడా చక్కగా రిజల్ట్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు టెట్ మార్కుల గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాలి. ఇది నార్మలైజేషన్ జరిగిన తర్వాత మీకు టోటల్ మార్క్స్ వచ్చాయి. ఇది ఎగ్జాంపుల్ మీకు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఇది ఇంగ్లీషు అనుకోండి. ఇది మ్యాథ్స్ అనుకోండి, ఇది ఇంగ్లీష్ అనుకోండి. ఇది పీజీటీ మ్యాథ్స్ ఇంగ్లీష్ అనుకోండి. ఓకే, పీజీటీ ఇంగ్లీషు, ఇదేమో ఎస్ఏ ఇంగ్లీషు, ఇదేమో ఎస్ఏ మ్యాథ్స్, ఇదేమో పీజీటీ ఇంగ్లీష్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం, టెట్ మార్కులు రిజల్ట్ ఇచ్చారు కదా, మీకు ఆల్రెడీ సో అండ్ సో మార్కులు వచ్చాయి. ఇక్కడ సో అండ్ సో మార్కులు రిటర్న్ టెస్ట్లో వచ్చాయి. 10కి టెట్ మార్కులు కలిపారు. టెట్ వెయిటేజ్ ప్రకారం ఇన్ని ఉన్నాయి. టోటల్ మార్కులు ఇక్కడ ఎన్ని వేశారు. ఇది యాక్చువల్గా ఎస్ఏ మ్యాథ్స్ మార్కులు. ఇవి ఎస్ఏ ఇంగ్లీష్ మార్కులు కాదు, ఎస్ఏ మ్యాథ్స్. ఇక్కడ ఒక టెట్ మార్కులే ఉన్నాయి ఓవరాల్గా. యాక్చువల్గా 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఎస్ఏ మ్యాథ్స్ ఉంది, ఎస్ఏ ఇంగ్లీషు ఉంది, 2 ఉన్నాయి. ఎస్ఏ మ్యాథ్స్కి వేసిన టెట్ మార్కులు ఎస్ఏ ఇంగ్లీష్ కూడా కనబడుతున్నాయి. ఎస్ఏ ఇంగ్లీష్కి కూడా కనబడుతున్నాయి. ఈ అప్లికేషన్లో అడగలేదా అంటే, అడగలేదు కాబట్టి ఇక్కడ ఎలా వచ్చినాయి అని అనుకోవద్దు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇదేమో పీజీటీ ఇంగ్లీష్. ఎస్ఏ మ్యాథ్స్కి వేసిన మార్కులు ఎస్ఏ ఇంగ్లీష్కి పీజీటీ ఇంగ్లీష్ కూడా కనబడుతుంది. టెట్ మార్కులు, సారీ టీజీటీ, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, టీజీటీకి కూడా కనిపిస్తుంది సేమ్ మార్కులు. ఇక్కడ యాక్చువల్గా ఇంగ్లీష్ మార్కులు ఉండాలి, సారీ మ్యాథ్స్ మార్కులు యాస్టీజ్గా ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంగ్లీష్ పేపర్ వేరు, టెట్ ఇంగ్లీష్ పేపర్ వేరు కదా, ఇక్కడ మ్యాథ్స్ పేపర్ వేరు కదా. మ్యాథ్స్ మార్కులు వేస్తే అవి ఇంగ్లీషు ఎస్ఏ ఇంగ్లీష్ మార్కులు కూడా కనిపిస్తాము. ఇప్పుడు అదే మార్కులు టీజీటీ ఇంగ్లీష్ కూడా కనిపిస్తాయి. ఎట్లాగే ఫర్ ఎగ్జాంపుల్, ఇది తెలుగు అనుకోండి, ఇది సోషల్ అనుకోండి. ఎస్ఏ తెలుగుకి ఎంటర్ చేసినటువంటి మార్కులు ఎస్ఏ సోషల్ కూడా కనిపిస్తాయి. అలాగే టీజీటీ సోషల్ కూడా కనిపిస్తాయి. అంటే టీజీటీ కూడా టెట్ అవసరం కాదు. టెట్ 3 విషయాలు అవసరం మనకి. 2 మెథడాలజీలకి టెట్ ఉంటుంది, అదేవిధంగా టీజీటీ కూడా టెట్ ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. టీజీటీ రాసేదాము, టీజీటీ కూడా టెట్. ఒక సబ్జెక్ట్కి ఎంటర్ చేసిన మార్కులు మిగిలిన సబ్జెక్టులు కూడా కనిపిస్తాయి, టెట్ మార్కులు. ఇప్పుడు ఇందులో తప్పేముంది, హైయెస్ట్ మార్కులు ఇక్కడే ఉన్నాయి కదా, వీళ్ళకి ఇదే వస్తుంది కదా అని చెప్తారు. జాబ్ ఇదే వస్తుంది కదా, ఇక దీంతో పని ఏముందా అనుకుంటారేమో. ఇప్పుడు విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాలేదు, ఈ వ్యక్తికి ఈ జాబ్ రాలా అంటే, ఫస్ట్ ఎస్ఏ మ్యాథ్స్ రాలా, ఎస్ఏ ఇంగ్లీష్కి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ టెట్ మార్కులు ఎస్ఏ మ్యాథ్స్ మార్కులు ఉన్నాయి. ఇక్కడ ఎస్ఏ మ్యాథ్స్కి ఏవైతే మార్కులు టెట్ మార్కులు ఇచ్చామో అవే మార్కులు ఎస్ఏ ఇంగ్లీష్కి ఉన్నాయి, అలాగే పీజీటీ ఇంగ్లీష్కి ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఈ 2 కూడా రాలేదు, ఎస్ఏ ఇంగ్లీష్ రాలేదు, ఎస్ఏ మ్యాథ్స్ రాలేదు అనుకున్నాం. ఇక్కడ పీజీటీ ఇంగ్లీష్ ఉంది, సారీ టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇంగ్లీష్ ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ మార్కులు ఈ యాక్చువల్గా ఏమి టెట్ మార్కులు. ఈ ఎస్ఏ మ్యాథ్స్ మార్కులు ఇక్కడ టీజీటీ ఇంగ్లీష్కి కనిపిస్తామని టెట్ మార్కు. ఈ విషయం చాలామంది చెప్పారు. అలాగే 2 సబ్జెక్టులు 2 మెథడాలజీలు ఉంటే 2 మెథడాలజీలకి సెపరేట్గా పేపర్లు ఉంటాయి. టెట్ పేపర్లు సెపరేట్గా ఉంటాయి. ఉన్నప్పుడు దేనికి అదే సెపరేట్ మార్కులు ఉంటాయి. ఎస్ఏ తెలుగుకి ఎంటర్ చేసిన మార్కులే ఏదైతే ఉన్నాయో, హైయెస్ట్ మార్కులని ఎంటర్ చేసే వాటిని, అవే మార్కులు మిగిలిన అన్నిటికీ కూడా కనిపిస్తా ఉన్నాయి. నిజానికి టెట్కి 2 పేపర్లు ఉన్నాయి కదా, 2 మెథడాలజీ 2 పేపర్లు. అప్పుడు 2 పేపర్లు పెట్టారు కదా, ఒక పేపర్లో వచ్చిన మార్కులే మిగిలిన అన్నిటికీ అప్లై చేస్తాం అన్నప్పుడు అసలు 2 టెట్లు ఎందుకు? లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజ్ సెపరేట్గా టెట్ పెట్టారు కదా. మరి పెట్టినప్పుడు ఆ మార్కులు ఇక్కడ ఉండాలి, కానీ అలా లేదు. ఇప్పుడు ఎస్ఏ మ్యాథ్స్ మార్కులే ఎస్ఏ ఇంగ్లీషు లేదా ఎస్ఏ తెలుగుకి, అలాగే టీజీటీ తెలుగు లేదా టీజీటీ ఇంగ్లీష్కి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఎస్ఏ మ్యాథ్స్ మార్కులు కాబట్టి టెట్ మార్కులు, అభ్యర్థి ఇక్కడ సెలెక్ట్ అయిపోతే అసలు సమస్య లేదు. రేపు వెరిఫికేషన్కి వెళ్ళినా అతని సమస్య లేదు. రేపు వెరిఫికేషన్కి వెళ్ళినప్పటికీ అతనికి సమస్య ఏమి ఉండదు. ఎందుకని, ఈ రిటర్న్ మార్కులు ఈ టెట్ మార్కులు 2 కలిపే ఈ టోటల్ కాబట్టి సమస్య లేదు. అతను సెలెక్ట్ అవుతాడు, వెనక్కి రావాల్సిన పని లేదు. కానీ ఒకవేళ పొరపాటున అతను ఇవే టెట్ మార్కులతో ఈ ఎస్ఏ మ్యాథ్స్ కాకుండా ఎస్ఏ ఇంగ్లీష్కి సెలెక్ట్ అయితే
ఫస్ట్ ఆప్షన్ రాలా, సెకండ్ ఆప్షన్ వచ్చింది. కానీ ఇక్కడ ఉన్న టెట్ మార్కులు ఎవరి? ఎస్ఏ మ్యాథ్స్ మార్కులు, ఎస్ఏ ఇంగ్లీష్ మార్కులు కాదు. అప్పుడు ఈ వ్యక్తి వెరిఫికేషన్కి వెళ్తాడు. వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు చెక్ చేస్తారు, రిటర్న్ మార్కులు ఓకే, కానీ టెట్ మార్కులు ఇది ఎస్ఏ ఇంగ్లీష్ కాబట్టి ఎస్ఏ మ్యాథ్స్ మార్కులు ఇక్కడ కనబడుతున్నాయి. ఎస్ఏ ఇంగ్లీష్ కాబట్టి ఈ వ్యక్తి ఎస్ఏ ఇంగ్లీష్ కాబట్టి ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించినటువంటి టెట్ మార్కులు చూపించలేడు కదా. అక్కడ ఎస్ఏ ఇంగ్లీష్ మార్కులే చూపించాలి కదా. మరి ఎస్ఏ ఇంగ్లీష్ మార్కులు టెట్ మార్కులు ఒకటే కాదు కదా, ఇవి వేరు కదా. అప్పుడు ఆ స్కోర్ కార్డు మారిపోద్ది కదా. అప్పుడు ఇతను ఏమవుతాడు? ఇతను బ్యాక్ రావాల్సి వస్తుంది కదా, అక్కడ డిస్క్వాలిఫై అవుతాడు కదా, మార్కులు మ్యాచ్ అవ్వవు కదా, రైట్. ఇప్పుడు ఆ సమస్య రాకుండా అభ్యర్థులు మీరు ఏం చేయాలంటే, కింద మీకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు అక్కడ మీరు ఎస్ఏ మ్యాథ్స్ మార్కులు ఆల్రెడీ ఎంటర్ చేశారు. అయ్యో అలా కాదు, ఎస్ఏ ఇంగ్లీష్ మార్కులు ఎంటర్ చేయాలని ఎంటర్ చేస్తారు. ఎడిట్ చేసి ఎంటర్ చేస్తే మళ్ళీ ఈ మార్కులే కనబడతాయి. ఇది పోద్ది, మళ్ళీ ఈ మార్కులే కనబడుతున్నాయి, ఇది కనబడట్లా, ఇది కనబడదుగా, ఇది పోద్ది. మళ్ళీ ఇక్కడ ఎడిట్ చేసినప్పుడు ఒక్క టెట్ మార్కులే మీరు ఎంటర్ చేస్తారు. హైయెస్ట్ మార్కులు ఎంటర్ చేయండి అని అన్నారు కదా. హైయెస్ట్ మార్కులు మీకు సోషల్లో ఇంగ్లీష్లో వచ్చినాయి, ఇంగ్లీష్ ఎంటర్ చేశారు. మ్యాథ్స్లో ఆల్రెడీ ఎంటర్ చేసి ఉన్నారు, ఇంగ్లీష్లో హైయెస్ట్ ఉన్నాయి అనుకోండి. ఇది ఎంటర్ చేస్తే ఇది పోద్ది, మళ్ళీ దీనికి కూడా ఇంగ్లీష్ మార్కులే వస్తాయి, రైట్. హైయెస్ట్ మార్కులు ఏదైతే అయ్యే మిగిలినన్నిటికీ అప్లై అవుతున్నాయి. ఇక్కడ ఇంగ్లీష్కి అప్లై చేస్తారు. ఒకవేళ ఇంగ్లీష్కి హైయెస్ట్ మార్కులు పెట్టారనుకోండి, ఒకవేళ ఇంగ్లీష్ రాలేదు కానీ మ్యాథ్సే వచ్చింది, మీకు మ్యాథ్సే సెలెక్ట్ అయ్యారు అనుకోండి. మ్యాథ్సే సెలెక్ట్ అయితే ఇప్పుడు వెరిఫికేషన్కి వెళ్తారు. వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఈ టోటల్ రిటర్న్ టెస్ట్ మార్కులు, టెట్ మార్కులు ఇక్కడ టోటల్ ఇది చూపిస్తుంది. అలాగే రిటర్న్ టెస్ట్ మార్కులు, టెట్ మార్కులు ఇక్కడ చూపిస్తుంది. ఈ టెట్ మార్కులు ఒక సబ్జెక్ట్ ఏ, రెండో సబ్జెక్ట్ లేదు. మీరు ఒక సబ్జెక్టు క్వాలిఫై కాదా, రెండో సబ్జెక్ట్ క్వాలిఫై అయ్యారు. రెండో సబ్జెక్టులో ఉన్న టెట్ మార్కులు ఫస్ట్ సబ్జెక్ట్. ఇప్పుడు వెరిఫికేషన్కి వెళ్తారు. వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీరు ఇంగ్లీష్కి సెలెక్ట్ అయ్యారు, కానీ ఇక్కడ ఉన్న టెట్ మార్కుల ప్రకారం ఇవి మ్యాథ్స్ మార్కులు. మీరు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మ్యాథ్స్ స్కోర్ కార్డు చూపించారనుకోండి, టెట్ అతను ఇసిరి పారేస్తాడు, అతను ఇది ఈ మార్కులు కాదని కొట్టి పారేస్తాడు. అప్పుడు మీరు బ్యాక్ వెనక రావాలి. అలాగని చెప్పేసి మీరు ఇంగ్లీష్ మార్కులు చూపించారనుకోండి, ఇంగ్లీష్ మార్కులు ఇన్ని ఉండవు, ఎక్కువ తక్కువ ఉంటాయి మొత్తానికి. అప్పుడు మళ్ళీ ఇక్కడ టోటల్ మారిపోతాయి. ఈ మార్కులు మ్యాచ్ కావు కాబట్టి ఈ మార్కులు నీ కాదు, అప్పుడు కూడా నువ్వు వెనక రావాలి. కాబట్టి ఇక్కడ ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో అన్ని సబ్జెక్టులకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి. యాక్చువల్లీ రెండు టెట్లు అయితే రెండు టెట్లు కాబట్టి రెండు సబ్జెక్టులు కాబట్టి ఏ టెట్ మార్కులు ఆ టెట్గా ఉంటాయి, కామన్ కదా. అందుకే మనకి లాంగ్వేజ్ పేపర్ వేరు, నాన్ లాంగ్వేజ్ పేపర్ వేరు, ఎస్జిటి పేపర్ వేరు, ప్రైమరీ స్కూల్ ఎస్జిటి పేపర్లు వేరుగా ఉంటాయి టెట్లో కూడా. ఇక్కడ ఏమో అన్నిటికీ ఒకటే అప్లై అవుతుంది. దీనివలన ఏమైనా సమస్యలు వస్తాయని చెప్పేసి అభ్యర్థులు ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, రైట్. ఇందులో మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక్కడ అదే చెప్పేది, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బయాలజీ స్టూడెంట్వి, నీకు సెకండ్ మెథడాలజీ తెలుగు ఉంది. ఈ బయాలజీ మార్కులు నీకు బయాలజీలో రిటర్న్ టెస్ట్లో కొన్ని మార్కులు వచ్చాయి. ఈ బయాలజీ టెట్ పేపరు మార్కులు టోటల్ మార్కులు ఎన్ని వచ్చినాయి. కానీ ఇదేమో తెలుగు, ఎస్ఏ తెలుగు రిటర్న్ మార్కులు కొన్ని వచ్చినాయి. వాటికి టెట్ మార్కులు ఎస్ఏ తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన టెట్ మార్కులు ఎంటర్ చేయాలి, కానీ ఇక్కడ అవి లేవు. ఎస్ఏ బయాలజీ మార్కులే కనిపిస్తున్నాయి. మీరు ఇది సెలెక్ట్ అవ్వాలా, కానీ ఇది సెలెక్ట్ అయ్యారనుకోండి, ఇక్కడ మీకు రాలేదు, ఇది సెలెక్ట్ అయ్యారనుకోండి, మీరు వెరిఫికేషన్కి వెళ్తారు. వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు చెక్ చేస్తారు అన్నీ. మీ టెట్ స్కోర్ కార్డు ఇస్తారు, టెట్ మార్కులు చూపిస్తారు. దాంట్లో మార్కులు ఇవి ఉండవు. ఇవేమో యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి బయాలజీ టెట్కి సంబంధించిన మార్కులు ఇవి, కానీ ఇక్కడ తెలుగుకి కనపడుతున్నాయి. అప్పుడు ఈ టోటల్ తేడా వస్తుంది. మీరు అక్కడ అది చూపించలేరు, ఇది చూపించలేరు, ఏది మీకు వర్కౌట్ అవ్వదు. కాబట్టి అక్కడ వెరిఫై చేసేవాళ్ళు కంపల్సరీగా మీరు ఇంటికి వెళ్ళండి అంటారు. అలాంటి సమస్య లేకుండా మీరు ఇప్పుడే సాల్వ్ చేసుకోవాలన్నమాట దీన్ని, రైట్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. ఒకవేళ ఇక్కడ ఇంకో సమస్య ఉంది, మీరు ఎడిట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ టెట్ స్కోర్ ఉంది కదా, ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ మీరు గమనించవచ్చు ఆ విషయాన్ని. ఇక్కడ ఇదిగోండి, ద టెట్ 20% వెయిటేజ్ హ్యాస్ బీన్ యాడెడ్ బేస్డ్ ఆన్ ద అవైలబుల్ రికార్డ్స్. అంటే మనం ఏవైతే మార్కులు ఇచ్చామో అవే వాటి ప్రకారమే ఇక్కడ టెట్ మార్కులు యాడ్ అయ్యాయి అని చెప్తున్నారు. ఇంకొకటి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ రిగార్డింగ్ యువర్ టెట్ హైయెస్ట్ స్కోర్ డీటెయిల్స్ మెన్షన్డ్ అబౌవ్
యూ కెన్ సబ్మిట్ వ్యాలిడ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ త్రూ ది ఏమన్నాడు త్రూ ది ఫాలోయింగ్ లింక్ అని చెప్పేసి టు ప్రొవైడ్ యువర్ కరెక్ట్ టెట్ హైయెస్ట్ స్కోర్ డీటెయిల్స్ అన్నారు. కరెక్ట్ టెట్ హైయెస్ట్ స్కోర్ డీటెయిల్స్, కరెక్ట్ టెట్ హైయెస్ట్ స్కోర్ డీటెయిల్స్ అంటే అర్థం ఏంటి అంటే మీరు ఇప్పటికే ఎస్ఏ మ్యాథ్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎస్ఏ మ్యాథ్స్ రాయాలి. ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించి నాన్ లాంగ్వేజ్ టెట్ ఏదైతే ఉందో అది రాస్తావు. అది ఒకసారో 2 సార్లు 3 సార్లు రాసి ఉంటావు. దాంట్లో హైయెస్ట్ మార్కులు ఎంటర్ చేయాలి. యాక్చువల్గా నువ్వు 3 సార్లు ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించి 3 సార్లు టెట్ రాసావండి, దానికి సంబంధించిన మార్కులు ఎంటర్ చేయాలి. హైయెస్ట్ మార్కు ఒకసారి ఏమో 60 వచ్చినాయి, ఒకసారి 70 వచ్చినాయి, ఇంకోసారి 95 వచ్చినాయి. ఇప్పుడు ఏది ఎంటర్ చేస్తావు? 3 సార్లు ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించిన టెట్ రాసావు, ఆ టెట్ పేపరే రాసావు, కానీ నీకు వెళ్ళే కొద్దీ మార్కులు పెరిగినాయి. నువ్వు హైయెస్ట్ మార్క్స్ 3వ రాసింది ఉంది కాబట్టి అది ఎంటర్ చేయాలి నాకు, అదే కదా ఎంటర్ చేయాలి. అంతేగాని నువ్వు ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించిన టెట్ రాసి ఎస్ఏ తెలుగుకు సంబంధించిన టెట్ రాసి ఇది రెండిట్లో హైయెస్ట్ కాదు. ఈ రెండిట్లో హైయెస్ట్ అయితే ఎట్లా అవుద్ది? అది కరెక్ట్ అవ్వదు కదా. ఈ రెండిట్లో హైయెస్ట్ ఎట్లా అవుద్ది? ఇదేమో మ్యాథ్స్, అది తెలుగు. ఆల్రెడీ తెలుగు సబ్జెక్టు వేరే టెట్ రాసావు, మ్యాథ్స్కి వేరే టెట్ రాసావు. మరి ఈ రెండిట్లో హైయెస్ట్ వేస్తే రెండింటికి ఎట్లా అప్లై అవుతాయి? తెలుగు మార్కులు ఇంగ్లీష్కి ఎట్లా అప్లై అవుతాయి, ఇంగ్లీష్ మార్కులు మ్యాథ్స్కి ఎట్లా అప్లై అవుతాయి, అలాగే సైన్స్ మార్కులు తెలుగుకి ఎట్లా అప్లై అవుతాయి, టెట్ మార్కులు అవు కదా. అది చిన్న ప్రాబ్లం ఉంది. ఇక్కడ మీరు ఎడిట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎడిట్ అని క్లిక్ చేస్తాను, క్లిక్ చేస్తే ఎడిట్ బటన్ వస్తుంది. అక్కడ మీరు హైయెస్ట్ మార్కులు ఎంటర్ చేస్తే ఇప్పుడు వేసిన మార్కులు పోతాయి, అప్డేట్ అవుతాయి. ఇప్పుడు వేసిన మార్కులు పోతాయి. అంటే ఇప్పుడు మీరు తెలుగుకు సంబంధించిన మార్కులు ఎంటర్ చేశారనుకోండి, తెలుగు టెట్కి సంబంధించిన మార్కులు ఇప్పుడు దాకా ఉన్న మ్యాథ్స్ టెట్ మార్కులు ఉన్నాయి కదా, అవి ఉండవు. ఇప్పుడు అదే జరుగుద్ది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మరి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుద్ది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.